రైస్ తినకూడదు, రోటీ కూడా తినకూడదు. సో దీస్ ఆర్ ఆల్ ఐ ఈట్ విత్ నో కార్బ్ డయట్. హే గైస్, कैसे हो? ఎలా ఉన్నారు? నేను ఇప్పుడే నా మార్నింగ్ రొటీన్ ఫినిష్ చేసుకుని వచ్చాను. అండ్ ఇప్పుడు యూజువలీ నా డే నేను గ్రీన్ టీ తో స్టార్ట్ చేస్తా. లంచ్ టైం అయిపోయింది, లేట్ గా లేచాను, వీకెండ్ కదా అనమాట. సో ఐ స్టార్ట్ మై డే విత్ గ్రీన్ టీ. 6 years అలాట్ అయిపోయింది అంతే. వన్ 1:30 అయిపోయింది, లంచ్ చేసుకోవాలి. నా రూమ్మేట్ కి కుకింగ్ రాదు, ఇవాళ నా టర్న్ ఎనీవేస్. సో ఏదో ఒకటి కుక్ చేసుకుని తిందాం. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఎగ్స్ 60 eggs ట్రే వాల్మార్ట్ లో $5.4 అలా 5 point some చేంజ్ ఉండేది. ఆ తర్వాత అలాగా మెల్లిగా $9కి వెళ్ళేది ఒక్కొక్కసారి. అరే ఎగ్స్ రేట్ పెరిగాయి అని చెప్పి, మళ్ళీ తగ్గాయి అని చెప్పి అలా అనుకునేవాళ్ళం. మళ్ళీ అలాగా మొన్న నేను చూసాను $27 అంట 60 eggs ట్రే. అసలు అంటే ఎంత విజిబుల్ గా, బికాస్ ఎగ్స్ అనేవి చాలా రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేస్తాం, ఎస్పెషలీ స్టూడెంట్స్ అప్పుడు. ఎందుకంటే క్లాసెస్ మార్నింగ్ 8:30కి ఉంటాయి. సో అప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకోం కదా, జస్ట్ ఎగ్స్ బాయిల్ పెట్టుకోవడం, బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం. ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ కూడా వీకెండ్ అప్పుడు కూడా ఎగ్సే కదా కన్జ్యూమ్ చేస్తారు. సో అంత క్లియర్ గా తెలుస్తుంది అనమాట ఇంత పెరిగిపోయాయా ఎగ్స్ అని. Here's how my lunch plate looks like. సో నేను నో కార్బ్ డైట్ లో ఉన్నాను. అండ్ యూజువల్ గా చికెన్ తింటా, బట్ ఇవాళ సాటర్డే కాబట్టి తోఫు విత్ నో కార్బ్ రోటీ, కొంచెం లెమన్ వేసుకుని. యూజువల్ గా నేను తందూరి పన్నీర్, తందూరి చికెన్ అలా ఉంటుంది కదా, అలాంటి మ్యారినేషన్ చేసేస్తాను అనమాట వితౌట్ కర్డ్ తోఫుకి అయితే. ఇవాళ కొంచెం మేథీ సీడ్స్, కసూరి మేథీ అండ్ కొంచెం మస్టర్డ్ సీడ్స్ కూడా పౌడర్ చేసి వేసాను. లెట్స్ సీ. కసూరి మేథీ వేస్తే ఏదన్నా బాగుంటుంది కదా, అచారీ టేస్ట్ అలా ఉంది. వెరీ నైస్. నో కార్బ్ డయట్ అంటే అన్నం తినకూడదు, ఐ మీన్ రైస్ తినకూడదు, రోటీ కూడా తినకూడదు. నాకు ఈ ఆప్షన్ అయితే దొరికింది, నో కార్బ్ రోటీ. దీంతో మేనేజ్ చేస్తున్నా ఏదో అలా, బట్ ఇట్స్ ఓకే. ఇంతవరకు ఫినిష్ చేసా, ఇంకా తినలేకపోతున్నా. ఓన్లీ తోఫు అలా తిన్నది కదా, ఓన్లీ ప్రోటీన్, ఫాస్ట్ గా ఫిల్ అయిపోతుంది, బోర్ కూడా కొట్టేస్తుంది. సో ఇంకా ఆపేసి విల్ హ్యావ్ ఇట్ ఫర్ డిన్నర్. జీరో షుగర్ లెమన్ జ్యూస్ తాగుతున్నా. హే, సో ఈవినింగ్ అయిపోయింది అండ్ సాటర్డే ఈవినింగ్ కాబట్టి మా వాళ్ళు బయటికి ప్లాన్ చేశారు. సో లెట్స్ గెట్ రెడీ. ఐ హావ్ దిస్ క్యూట్ కోట్ సెట్, దీన్ని స్టైల్ చేద్దాం. ఇది ఎప్పటి నుంచో నా దగ్గర ఉంది, బట్ ఐ నెవర్ గాట్ ఛాన్స్ టు స్టైల్ ఇట్. లెట్స్ స్టైల్ ఇట్. ఐ థింక్ నా దగ్గర ఈ టాప్ కూడా ఉంది, గ్యాదర్ చేశాను, లైక్ ఈ షియర్ టాప్. ప్రాబ్లీ ఐ విల్ పేర్ దిస్ విత్ దిస్ వన్. లెట్స్ గో హెడ్. కాఫీ టైం. కాఫీ అయిపోయిన తర్వాత వి విల్ డ్రెస్ అండ్ గో. కోకో పౌడర్, ఇది స్వీటనర్, షుగర్ కాదు. కొంచెం క్రీమ్ వేసుకుంటున్నాను. నార్మల్ మిల్క్ లో కార్బ్స్ ఉంటాయి, అందుకని ఆల్మండ్ మిల్క్ యూస్ చేస్తున్నా. అన్స్వీట్ అండి ఇది.
some ice cubes. ఇది నా ఫేవరెట్ పార్ట్, ఎందుకంటే చాక్లెట్ స్వీట్ క్రేవింగ్స్ అన్ని కూడా దీంతో నాకు సాటిస్ఫై అయిపోతాయి. సో దిస్ ఇస్ హౌ ఐ మేక్ మై కోల్డ్ కాఫీ. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. యూ విల్ లవ్ ఇట్. స్నాక్స్ అయిపోతే చాలు ఇండియా నుంచి పార్సల్స్ వచ్చేస్తాయి. జంతికలు, చెగుడాలు, కారపూస. మొన్న కూడా నాకు మా మమ్మీ వాళ్ళు స్నాక్స్ పంపించారు, బట్ ఏమి తినకూడదు నో కార్బ్లో. స్నాకింగ్ ఎంత అలవాటు అయిపోయిందంటే మాస్టర్స్ అప్పుడు లంచ్ అన్నా మానేసి రీప్లేస్మెంట్ స్నాక్స్, డిన్నర్ మానేసి రీప్లేస్మెంట్ స్నాక్స్ అలా చేసేటోళ్ళు. అంత స్నాకింగ్ అలవాటు అయిపోయింది. సో అంటే ఈ నో కార్బ్ లో రైస్, రోటీ, ఇవన్నీ పప్పు ఇదంతా కంట్రోల్ చేసుకోవడం ఓకే అయితే, నాకు స్నాకింగ్ ఇంకొక పెద్ద స్ట్రాంగ్ ప్రాబ్లం అయిపోయింది. అలా నేను గూగుల్ చేసి చాట్‌జీపీటీతో మాట్లాడి ఉండవులే, కానీ ఎక్కడో ఏమో నో కార్బ్ స్నాక్ ఏదైనా ఉంటదేమో ట్రై చేద్దాం అన్నప్పుడు నాకు ఇది దొరికింది, సీవీడ్ స్నాక్. ఇది నథింగ్ బట్ నూరీ షీట్స్. అంటే మీరు సుషీ తింటే మీకు ఐడియా ఉంటుంది, ఇలా పోత్రేకల్లాగా ఉంటుంది. సుషీ దీనిలో రోల్ చేసి ఇస్తారు కదా, అది మీకు సుషీ నచ్చితే ఇది మాత్రం నచ్చుతుంది. సాల్టీ అండ్ సెస్మీ ఆయిల్ తో ఉంటుంది ఇది. బై ద వే ఇట్ హ్యాస్ నో కార్బ్స్. నాకు అవన్నీ ఉన్నా, వేరే స్నాక్స్ ఉన్నా కానీ ప్రస్తుతానికి మనం వీటితో మేనేజ్ చేస్తున్నాం అన్నమాట. This is the finished look, you guys. Bye. Hey, so we are back home. Let's make dinner. हम अनुकुना उनको ऑप्शन दो. Don't judge me. నాకు ఎగ్ వెజిటేరియన్. కొంచెం కారం థిక్నెస్ కోసం క్రీమ్ అంటే ఫ్యాట్ అనుకోకండి, ఇట్స్ గుడ్ ఫ్యాట్. మనం నో కార్బ్ అండ్ కీటోలో ఎక్కువ గుడ్ ఫ్యాట్స్ కన్జ్యూమ్ చేయమంటారు కదా, సో అందుకనే క్రీమ్ వేస్తాం. అండ్ ఇట్స్ లైక్ గుడ్, ఎందుకంటే మనం కార్బ్స్ కన్జ్యూమ్ చేయం కదా, సో ఇదే లైక్ గుడ్ ఫ్యాట్స్ మనకి ఎనర్జీ కింద వర్క్ చేస్తుంది. విస్క్. సో ఇది ఒక 2-3 minutes మైక్రోవేవ్ చేస్తా. మన ఎగ్ కేక్ రెడీ అయిపోయింది. దిస్ ఇస్ మై డిన్నర్. ఇది ఒకటే తింటా ఇంకా నేను ఇప్పుడు డిన్నర్ కి. నాకైతే ఈ రెసిపీ అసలు బోర్ కొట్టదు. I eat it every day. So these are all I eat in a day with a no carb diet. Please do like, share and subscribe for more such videos. Bye.